ప్రభు నామమున అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. తెలిసి తెలియక ఏమైనా తప్పిదములు చేసి ఉంటే క్షమించమని అడుగుచున్నాను ప్రభా. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఈరోజు యోధా పత్రిక చదువుకుందామండి. యోధా పత్రిక ఎవరు రాశారు? యోధా పత్రిక ఎవరు రాశారంటే ఒకసారి మనం చూసుకుందాం. యోధా పత్రిక ఎవరు రాశారనేది. యోధా పత్రిక అనేది కొత్త నిబంధనలో ఒక చిన్న అధ్యాయము. ఇది యేసుక్రీస్తు సహోదరుడు యోధా రాసినట్లే చెప్పబడుతున్నది. మరియు విశ్వాసులు కూడా తమ భ్రష్టత్వమును బట్టి కాపాడటానికి విశ్వాసం కోసం పోరాడి ప్రోత్సహిస్తూ యోధా పత్రిక రాశాడు. ఎవరంటే యేసుక్రీస్తు అయిన సహోదరుడు యోధా, ఆయన వ్రాసిన పత్రిక అది. ఇందులో ఏమి ఉన్నాయంటే యేసుక్రీస్తు సహోదరుడు మరియు యాకోబుకు సహోదరుడైన యోధా రాశాడు. ఇది యేసుక్రీస్తుకు సహోదరుడైన యోధా యాకోబుకు సహోదరుడు కూడా. యాకోబుకి యేసుక్రీస్తు సహోదరుడు మరియు యాకోబు సహోదరుడు కూడా అయిన యోధా రాసిన పత్రిక ఇది. ఏంటది యోధా పత్రిక? ఒకసారి చదువుకుందాము. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడనై చుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకునుచు మీకు వ్రాసి వచ్చినదే. ఎలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామత్వమును దుర్వినియోగము పరుచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వము సూచింపబడిన వారు. ఏంటదండి ఈ బోధ? ఎవరు రాసి ఉన్నారు? యేసుక్రీస్తు వారు పూర్వమందు వ్రాసి ఉన్నది. ఇది ఏమనంటున్నాను? ప్రేమయు సమాధానమును కనికరమును. యోహాను పత్రికలోనే అదే ఉన్నది. మొదటి పత్రికలోని, రెండో పత్రికలో, మూడో పత్రికలో కూడా అదే. కానీ యోధా పత్రికలో కూడా కనికరమును సమాధానమును కలిగి ఉండమని అంటున్నాడు. ప్రియులందరికీ రక్షణను గురించి వ్రాస్తున్నానని చెప్పుచున్నాడు. మనం ఈ బోధ ఎందుకు ఉన్నదంటే అబద్ధ బోధకులు మరియు భ్రష్టత్వమును పట్టుచున్నారు. ఎదుర్కొనుటకు మనము విశ్వాసముతో మనం ఏం చేయాలంటే పోరాడాలి. విశ్వాసులకు హెచ్చరిక మరియు ప్రోత్సహింపబడేవారిగా ఉండాలి. మనం అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటున్నారు. కాబట్టి పత్రికలోని యోధా పాఠం అంతయు కూడా ఏమని వ్రాస్తున్నదంటే పవిత్రులకును దేవుడు ఒకేసారి అప్పగించిన విశ్వాస నిమిత్తమును పట్టుదలతో పోరాడుచు ప్రోత్సహించమని అంటున్నాడు. అబద్ధ బోధకులు ఎలా ఉంటారు, వారి క్రియలు ఏమిటి, మరియు వారికి రాబోయే శిక్ష ఏమిటి అని కూడా వివరిస్తుంది ఈ యోధా పత్రిక. మనము ముఖ్యంగా ఏమిటంటే నేర్చుకోవాల్సింది అబద్ధ బోధకులు ఎలా ఉంటారు, వారి క్రియలు ఎలా ఉంటాయి, వారి రాబోయే శిక్ష నుండి కూడా ఎలాగా తప్పించుకొనబడతారని వివరిస్తుంది. ఇది యోధా పత్రిక కొత్త నిబంధనలో విశ్వాసానికి సంబంధించినది ఒక ముఖ్యమైన హెచ్చరికను పరిగణిస్తున్నది యోధా పత్రిక అనేది. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుడు ఏమంటున్నాడంటే భక్తితోనే ఉండమని అన్నాడు. దేవుని కృపను కామత్వమును కూడా దుర్వినియోగము పరుచుకునిచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు గనుక ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు అన్నారు. ఏం తీర్పు అనేది? మనం భ్రష్టత్వంలో పడుకోకుండా ఉండటానికి దేవుడు తీర్పు కల. ప్రియులారా, మనందరికీ కూడా చెందిన రక్షణను గురించి మీకు రాయాలనేదే దేవుడు అనుకుంటున్నాడు. ఆసక్తిగా నాకు ఉన్నది. పవిత్రులకు దేవుడు ఒకేసారి అప్పగింపబడతాడు. విశ్వాసులకు నిత్యము పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ రాయవలసినది
వ్రాసిన పత్రిక యోధా పత్రిక. ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగికంగా అవినీతికి మూలముగా మార్చి మన ఏకైక యజమానిని ప్రభువైన యేసుక్రీస్తును నిరాకరిస్తున్నారు చాలామంది కూడా. వీళ్ళు భక్తిహీనులని శిక్షకు పాత్రులై ఉంటున్నారు. పాత్రులు. అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు రాసిన పత్రికను ఏమంటున్నాడు? భ్రష్టత్వం పట్టిస్తున్నారు. యోధా రాసిన పత్రికను భ్రష్టత్వము పట్టిస్తున్నారు. భ్రష్టత్వమునకు మనము ఈ సంగతులకు మనకు ముందే తెలిసి ఉన్నవి కదా. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, అనేకమైన వారు వస్తూ ఉంటారు, దొంగలు వస్తూ ఉంటారు, లైంగికమైన వారు వస్తూ ఉంటారు, అనేకమైన వారు వస్తూ ఉంటారని మనందరికీ ముందే తెలిసినది. క్రీస్తు వివరించుచున్నారు, మీరు తీర్పులోనికి వచ్చినప్పుడు ముందే సూచింపబడిన వారనేది. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకము చేసుకోగోరుచున్నాను. అదేదనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిరి. వారిని తరువాత నాశనము చేశాను. వారు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసములను విడిచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటికి చీకటిలో నిత్య పానీయములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సదోమ గోమోరులను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరాకారమును సారులైనందున నిత్య అగ్ని దండన అనుభవించుచు దృష్టత్వముగా ఉండబడెను. ఎలాగో ఈ సంగతులను మొదట ఎరిగి కూడా ఉన్నాము. మనం మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏదనగా ప్రభు ఐగుప్తిలో ఇశ్రాయేలులను రక్షించాడు. కానీ మోషే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసరికి వాళ్ళందరూ ఏం చేసినారు? ఒక దూడని తయారు చేసి దూడకి వారందరూ కూడా మొక్కుచున్నారు. అంటే యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడని వారు నమ్మినట్టే నమ్మకపోయినట్ట? నమ్మలేనట్టే కదండి. నమ్మని అనేకమైన సూచక క్రియలు చేసినను కూడా వారెవరూ కూడా నమ్మలేదు. వారందరూ కూడా భ్రష్టత్వం పట్టి ఉన్నారు. దేవదూతలను మహానదులను జరుగును తీర్పు వరకు కూడా కటికి చీకటిలోనే ఉన్నారు. వారు ఆయన సంబంధితమైన భద్రము చేసిన, అంటే తీర్పు వరకు కూడా వారందరూ కూడా నమ్మని వారందరూ కూడా కటికి చీకటిలోనే ఉన్నారు. అంటే మనం వెలుగులోనే ఉంటామని అనుకుంటున్నాం, కానీ మన మనస్సు మాత్రం చీకటిలోనే ఉంటుంది. మనము చీకటిలో ఉండకుండా ఏం చేయాలంటే దేవుని తీర్పులోకి మనకు వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి? భద్రము చేసుకోవాలి. ఆ ప్రకారంగానే సదోగోమారు పట్టణమును కూడా చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కూడా వీలైనంత వీరి వలనే వ్యభిచారము చేయుచు పరాక్రమించుచున్న సారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దుష్టత్వముగానే ఉంచబడుచున్నారు. అంటే నిత్యాగ్నిలో పడవేసి అనుభవించి కూడా దుష్టత్వముగానే ఉంచబడుచున్నారు. అటు వలనే వీరును కూడా కలలు కనుచున్నారు, శరీరమును అపవిత్రపరుచుకొనుచున్నారు, ప్రభుత్వము నిరాకరించుచు మహత్యములను దూషించుచున్నారు. అయితే ప్రధాన దూత అయిన మికాయేలును అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తస్కరించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీలైతే తాము గ్రహింప విషయమును గూర్చి దూషించి వారు వివేకములు మృగముల వలె వేటిని స్వభావము ఎదుర్కొందురో వాటి వలనే తమ్మును తాము నాశనము చేసుకునిచున్నారు. ఎందువలన మోషే శరీరధారి అయి ఉన్నాడు, ముఖాముఖిగా అపవాదితో మాట్లాడుచున్నాడు. మోషే అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారందరినీ రక్షించి, కానీ దేవుడిని నమ్మలేకపోయారు. వారందరూ కూడా భ్రష్టత్వం పడి వ్యభిచారం చేసి ఉన్నారు. ప్రభుత్వంలో వారందరూ కూడా పట్టబడి ఉన్నారు. తీర్పులోను కూడా ప్రభువును గూర్చి గద్దించుచున్నారు. వీరైతే మాత్రం గ్రహించుచున్నారు విషయం. వివేక శూరులు మృగము వలె స్వభావము ఎదుర్కొనిచుంటున్నారు. వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకుంటున్నారు. ఎందువలన? వ్యభిచారం చేసి అబద్ధములాడి ఇవన్నీ చేసి కూడా వారు తమకు తామే శిక్షను విధించుకొనిచుంటున్నారు. మనం ఎప్పుడైతే తగ్గించబడతామో అలాగే అప్పుడు హెచ్చింపబడతామని చెప్పి ఉన్నాడు. తగ్గింపబడి వారు హెచ్చింపబడిన వారు తగ్గింపబడను అంటున్నారు. మనం ఈ లోకంలో తగ్గింపబడి ఉంటే దేవుని దగ్గర మనము హెచ్చింపబడతాము. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఎంత మాత్రం కూడా తగ్గింపబడే ఉండాలి. తగ్గింపు స్వభావమును కలిగి ఉండాలి. కయ్యేను నడిచిన మార్గంలోనే నడుచుచున్నాం. కయ్యేను ఎలా ఏం చేశాడు? అన్నని చంపేశాడు. అలాగా కయ్యేను మార్గంలో మనము నడవవద్దామని చెప్పుచున్నాడు. కయ్యేనును పరిగెత్తుకుని కోరేహు చేసిన తిష్కారం చేసి నశించాను. కయ్యేను వలె
మోసం చేసి అందించినప్పుడు వారు శిక్షకు అర్హులవుతున్నారు. వారు నశించేదరని అంటున్నారు. వీరు నిబ్బరముగా మీతో భోగమును చేయుచు తమ్మును తానే నిర్భయించుకొనుచుంటున్నారు. ముఖముగా పోషించుకొనుచున్నారు. మీ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరును గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జనుల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చిన వేళ్లతో పెగిలింపబడిన చెట్టుగాను, తమ అవమానమును నెరుగక వెళ్ళు గృహము వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలను గాను మార్గము తప్పి తిరిగి చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఏంటదండి? తమకు తామే ప్రేమించి దొంగలు వచ్చి మెట్టులుగా ఎలాగైతే ప్రేమ విందులో పాల్గొనిచుంటున్నారో అలాగే అనేక మంది వచ్చి కూడా పాల్గొంటున్నారు అంటున్నారు. కొట్టుకుని మేఘములను గాయములను రాలిన మేఘములకు గాలికి రాలిన పండ్ల వలె 2 మారులు చెట్లు ఒకవేళ మనకు ఒక చెట్టు నాటామనుకున్నా అది కాసి ఏమవుతుంది? ఎండిపోతుంది. వర్షం రాగానే మళ్ళీ చిగురించి మళ్ళీ ఫలములు ఫలిస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ తర్వాత ఫలములు ఫలించినప్పుడు అవి దాని వేరులు ఎంత లెక్క వెళ్ళిపోతాయి ఉంటాయి? చాలా లెక్క వెళ్ళిపోతూ ఉంటాయి. వారు అప్పుడు పెగళ్ళిచ్చిగని ఎలాగైతే వస్తారో అలాగే మనలో కూడా విశ్వాసం కూడా అలాగే చచ్చిన వారు 2 మారులు చచ్చిన వేళ్లతో పెగలింపబడినట్టుగానే మనము కూడా అలాగే దేవుని సన్నిధిలో అవమానమునకు మనము లోనవ్వకూడదు. మనం వెళ్ళుచున్న మార్గంలో అనేకమైనవి వస్తూ ఉంటాయి, రాళ్ళు వస్తూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి. కానీ మన మార్గమును మనము ఎప్పుడును కూడా విడవకూడదు. గాఢంధకారంలో నిరంతరమును కూడా ఆయన మనలను భద్రము చేయుచున్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? కయ్యేని వలె ఉండకూడదు. మోషే వలె మన ధైర్యం కలిగి ఉండాలి. మోషేని ఎలాగైతే దేవుడు రక్షించాడో మనల్ని కూడా అలాగే యుద్ధంలోని కాదు శోధనలకు అన్నిటిని కూడా దేవుడు జయిస్తూ ఉండాలి. మన చచ్చిన మొక్కను వలే కాదు, చచ్చిపోయే మళ్ళీ తిరిగి లేచిని ఎలాగైతే సిగిరింపబడి ఉన్నదో మనము కూడా దేవుని యందు విశ్వాసముతో అలాగే మనము కూడా ఎదరికి వెళ్ళి విశ్వాసముతో మనము ప్రేమ విందులో పాల్గొని మనము దేవుని యందు నిలకడ కలిగి శక్తిని కలిగి నిలబడి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనం ఎవరో ఏదో అన్నారు అవమానాలకు లోనవ్వకూడదు, దురమాటలకు లోనవ్వకూడదు. వాళ్ళ బుద్ధే అలాంటిది. వాళ్ళు ఎదుటి వాళ్ళని హింసించి సంతోషించడమే వాళ్ళ పని. అలాంటి వారు ఏం చేస్తారంటే మనం ఎంత భక్తి కలిగి ఉన్నానో సరే, ఎంత నిలకడ కలిగి ఉన్నానో సరే వారి మీద ఏదో ఒక నింద వేయాలి, ఏదో ఒక మాట. కానీ అది తిరిగి వాళ్ళకే వస్తుందని కూడా తెలుసు, వాళ్ళ శిక్ష అనుభవించుకుంటున్నారని తెలుసు. కానీ అయినా సరే వాళ్ళ బుద్ధి మాత్రము మారదు. ఎప్పటికీ కూడా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, చచ్చిన వారిని బతికించినా సరే వారి బుద్ధి మాత్రము మానదు ఎప్పుడును కూడా. అలాంటి వారికి మనము దూరంగా దుష్టులకు దూరంగా ఉండమన్నాడు దేవుడు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే మనము దేవుని దగ్గరికి అంత దగ్గరగా ఉంటాము. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నేను ప్రభా. కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. కృపయు సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాను ప్రభా. గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. చిన్న బిడ్డలను, పెద్ద బిడ్డలను, యవనస్తురాలను ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని పేరు చెప్పిన దీవించమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లు, ఆటోలో వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. నీ పరిచర్య చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుచున్నా ప్రభా. ఉద్యోగములు చేసుకుంటున్న ప్రతి ఒక్కరు రాకపోకలేదు మీరు ఉండమని అడుగుచున్నా ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరి ఇంట్లో అయితే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభ, నీకు తెలిసిన ఆయన ప్రభ. సమస్తము చూచుచున్నవాడు ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మెడికల్కి వెలుచున్న వారు, పీసీసీకి వెలుచున్న వారిని ప్రభ, వారు కూడా ప్రభ సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్న వారికి ప్రతి ఒక్కరికి నేను ప్రభ
మార్గములను సరళం చేయమని అడుగుచున్నాం ప్రభ. పని లేక ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విధవరాలు తరపున వ్యాజ్యం మాట్లాడుతున్నాను అన్నావు నాయన ప్రభ. విధవరాలు తరపున వ్యాజ్యం ఆడమని అంటున్నాం ప్రభ. హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డలను ప్రభ, స్కూల్లో చదువుకుంటున్న బిడ్డలను కూడా ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగం లేని వరకు ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారిని ఆపరేషన్ చేయించుకుంటున్న వారిని గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభ పేరు పేరు చెప్పున దీవించమని ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాద సని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు భువ్వెందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు మా తండ్రి. చూచుచున్న వారికి వినుచున్న వారికి సదాకాలము నీ తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.